హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుగుణ. వెల్కమ్ టు సుగ్గుస్ గ్రీనరీస్. ఈరోజు నేను పిడత కందిపప్పు ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తానండి. దానికి గాను మనం ముందుగా ఇవి మురాలు అంటారు కదండి, బయట అమ్ముతారు మనకి. అవి తెచ్చుకొని ఇలా మనం ఎంత క్వాంటిటీ అయితే చేసుకుందాం అనుకుంటున్నామో అన్నీ తీసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రై అనండి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా ఫ్రై అయ్యేలోపు మనం పక్కన ఆనియన్స్, టమాటోస్ అండ్ కొత్తిమీర ఇలాంటివన్నీ చాప్ చేసుకొని పెట్టుకుందామండి. నేను ఆల్రెడీ చాప్ చేశాను. ఇలా ఇవన్నీ కూడా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. పిడత కందిపప్పులో కొంచెం నేను బజ్జీలు కూడా మిక్స్ చేస్తానండి. అందుకని బజ్జీలు వేయడం కోసం శనగపిండిని కూడా కొంచెం రెడీ చేసుకుంటున్నాను. చిన్న చిన్న బజ్జీల్లా వేసి అవి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బయట పిడత కందిపప్పు ఎలా అయితే ఉంటుందో బజ్జీ బండిల దగ్గర సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది మనకి. ఓకేనా, ఇవి బాగా ఫ్రై చేద్దాము. ఇవి మనకి బాగా ఫ్రై అయినాయండి. చూడండి, ఇలా పట్టుకొని అయితే మనకు చూసారు మొత్తం పౌడర్లా అయిపోతుంది. బాగా ఫ్రై అయినట్టు ఇవి ఇప్పుడు ఒక పక్కకు తీసేసుకుందామండి. ఇలా ఒక పక్కకు అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం బజ్జీలు అయితే వేసుకుందాము. ముందుగా మనం వేరుశనగలను అయితే వేయించుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. వేరుశనగలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బజ్జీలు అయితే వేసేసుకుందాము. కొంచెం కొంచెం చిన్న చిన్ని బజ్జీలు. అందులో పిడత కందిపప్పుతో పాటు మనం కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. బజ్జీ మిక్చర్ అని బయట సపరేట్గా అమ్ముతారు కదా స్పెషల్గా, అలా ఉంటుందన్నమాట. మొత్తం మన అతుక్కుపోయాయండి దగ్గరికి. పర్వాలేదు, మనం అలాగా అందులో నలిపే కదా వేస్తాము. ఓకే, ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తీసేస్తే సరిపోతుంది. బజ్జీలు కూడా పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కార్న్ఫ్లెక్స్ని కూడా వేసుకుందాము. కార్న్ఫ్లెక్స్ కూడా వేసానండి. ఇవి కూడా ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టుకుందాము. కొంచెం ఓపిక్గా చేసుకుంటే మనం బయటకు వెళ్ళి తినేంత అవసరం లేదండి. వాళ్ళు ఏమేమి ఆయిల్స్ యూజ్ చేస్తారు ఏంటని భయపడుతూ తినాల్సినంత అవసరం లేదు. చక్కగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకేనండి, కొంచెం ఓపిక వహించాలంతే. ఇవి కూడా పక్కకు పెట్టుకుందాము. ఫ్లేక్స్ కూడా ఫ్రై చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పిడత కందిపప్పు కలిపేసుకుందాం మనం. ఓకే, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మురాల్ని కొన్ని పక్కకు పెట్టుకుందామండి. పైన వేసుకుందాం కొంచెం. మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మనం ఈ టమాటా ఇవన్నీ వేస్తాం కదండి, మెత్తగా అయిపోతాయి. అందుకని కొన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా 1 by 1 వేసుకుందామండి. ముందుగా ఆనియన్స్, టమాటో బజ్జీలు వేద్దాము. వేసానండి ఆనియన్స్, టొమాటో, అలాగే వేరుశనగ గుళ్ళు, కొన్ని ఫ్లేక్స్ని అయితే కూడా వేస్తున్నానండి. కొన్ని పైన వేద్దాము, క్రిస్పీగా ఉంటాయి కదా, బాగుంటుంది. కొన్ని ఫ్లేక్స్, అలాగే బజ్జీని కూడా ఇలాగా నలిపేసుకొని వేసుకుందామండి. టేస్ట్ మధ్య మధ్యలో అవి తగులుతుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్. మీ టేస్ట్ని బట్టి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ బజ్జీలు వేసుకోండి, లేదనుకుంటే కొన్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, కారం అన్నీ సరిపడగా వేసుకో. ఓకే, వేస్తానండి. ఇప్పుడు ఉప్పు, కారం అది కూడా వేసేస్తాను. దీనికి తగినంత కారం వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. స్పైసీగా తింటామనుకుంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే మీడియంగా తింటాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను.
అలాగే దీనికి తగినంత సాల్ట్. ఓకే, మరీ ఎక్కువ వేసుకోకండి, చూసుకొని అప్పుడు వేసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని మిక్స్ చేయాలండి. ఓకే, అప్పుడే దాని టేస్ట్ వస్తుంది మనకి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత లెమన్ కూడా యాడ్ చేసుకుందాము. మనకి ఇంకా సేమ్ డిట్టో బజ్జీ బండుల దగ్గర ఎలా చేస్తారో అలానే వస్తుందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. ఓకే, ఇలా అంతా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుందాము. ఓకే, లెమన్ కూడా వేసుకొని మేము పులుపు అయితే ఎక్కువ తింటామండి. నేనైతే 1.5 లెమన్ అయితే వేసేస్తున్నాను దీంట్లో. మా వారైతే ఇంకా వేయమంటారు, నేను వద్దంటాను. ఆయనేమో వేయమంటారు, ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది, వద్దంత లెమన్ అంటే వేయమంటారండి. ఆయనకి ఇంకొక నిమ్మబద్దను పక్కన పెట్టేసి మీకు కావాల్సినంత వేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తాను ఆయనకైతే నేను. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ఇంకో కొన్ని ఫ్లేక్స్ మనం సైడ్ పెట్టుకున్న కొన్ని మురాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా కలకుండా కొంచెం పైన ఇలా కలుపుకోవాలి. అప్పుడు మనకి తినడానికి చాలా బాగుంటుందండి. ఓకే, పైన ఇలాగ కొంచెం కలుపుకోవాలి. ఓకే, ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొంచెం నెయ్యినైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫైనల్గా రెడీ అయిపోయిందండి మన పిడత కందిపప్పు. కావాలండి మీకు కూడా, కావాలంటే తప్పకుండా మీరు కూడా నా స్టైల్లోనే ట్రై చేసుకొని తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బాయ్ అండి.